హాయ్ హలో గైస్, ఈరోజు అయితే మనం మళ్ళీ క్రాఫ్ట్ మ్యాన్ 6 అయితే ఆడబోతున్నాం. అండ్ వెల్కమ్ టు హార్డ్ కోర్ ఎపిసోడ్ నెంబర్ 34కి అయితే మీ అందరికీ స్వాగతం గైస్. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో ఒక అక్క అనుకుంటా, ఐ థింక్ సో, కామెంట్ చేశారు పేరైతే. సో అక్క కామెంట్ చేసింది కాబట్టి పేరైతే ఖచ్చితంగా పెట్టాలి. అండ్ ఎక్స్పీ అంత పోయింది అనుకోబాకండి, ఇప్పుడే స్వాట్ అయితే చేసుకున్నా. సో ఓకేనా, ఎక్స్పీ అంత పోయిందని అనుకోబాకండి. అండ్ ఇప్పుడు నేమ్స్ వచ్చేసి అదేంటది, చిమ్కు చిమ్కు అంట. ఓకే, ఫస్ట్ నేమ్ ట్యాగ్ అయితే పెట్టేసాక కనపడతాలేండి. ఓకే, ఒక్కటి జాలరా. ఎస్, ఒకటి సపరేట్గా తీసుకుని. ఓకే గైస్, నేమ్ ట్యాగ్ పెట్టేసాక అయితే కనపడతా. ఓకేనా. అండ్ ఐ థింక్ సో ఫస్ట్ ఒకరికి పెడితే చాలు అనుకుంటా. చూద్దాం పదండి ఒకసారి వెళ్ళి ఎవరికి చిమ్కు అని పడుతుందో. సో ఇదే చిమ్కు. ఓకే చలో. అండ్ ఇప్పుడు నేను దాన్ని ఓపెన్ చేయాలంటే లోపలికి వెళ్ళాలా? వాళ్ళు నా దగ్గరికి రావాలి కదా. ఫస్ట్ అక్కడ విలేజెస్ని చంపేయటమా ఏదో ఒకటి చేయాలి కదా, లేకపోతే వీళ్ళు అసలు నాకు అట్రాక్ట్ అవ్వరు. అండ్ వచ్చి కూడా వస్తుంది. క్రీపర్ వల్ల వాడైతే చనిపోయాడు గైస్. ఈ క్రీపర్లు మారవబ్బా, సావురా సావు. క్రీపర్ వల్ల వాడైతే చనిపోయాడు. అసలు ఇలాగ అవుద్దని అసలు అనుకోలేదు ఈ ఎపిసోడ్. ఇంత దారుణంగా క్రీపర్ వల్ల మరి క్రీపర్ చెట్లు ఎందుకు ఇంత అయిపోద్దా? కష్టపడి ఎతికాను గైస్ ఆ జాంబీ గాన్ని. నేమ్ ట్యాగ్ బొక్క. వాళ్ళిద్దరికి సమాధి కట్టేస్తాలేండి, నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. లేకపోతే ఈ ఎపిసోడ్ నేను అనుకునింది వాళ్ళకి పేరు పెట్టేసి ఇంకా పాత విలేజ్ని అయితే బ్లాస్ట్ చేసేద్దాం అనుకున్నా. మిస్ అయిపోయాం గైస్, క్రీపర్ వల్ల మిస్ అయిపోయాము. సో ఇప్పుడు ఏం చేయాలంటే తెలిసిందే కదా, పోయి విలేజ్ని మన పవర్ అయితే చూపిద్దాం విలేజ్కి. అండ్ ఇది నిండిపోయింది, దీంట్లో పెట్టకూడదు. అండ్ డైమండ్ ఆర్మర్ కూడా ఒకటి అయితే చేసుకున్నాను గైస్ రీసెంట్గా. అండ్ ఆ నేమ్ ట్యాగ్ అయితే గుర్తుగా పెట్టుకుంటా. అండ్ ఇవి కూడా చేసుకున్నాను డైమండ్ ఆర్మర్ తోటే. ఐ మీన్ అది చేసేటప్పుడే చేసేసాను. అండ్ దీనికి ఒక మంచి ప్లేస్ అయితే చేస్తా గైస్. డ్రాగన్ ఎగ్కి ఉంటుంది కదా, దానికైతే ఒక మంచి ప్లేస్ అయితే చూస్తాను. దానికంటే ముందు నాకు ఫ్లింట్ అండ్ స్టీల్ కావాలి. ఫ్లింట్ లేదా, ఫ్లింట్ ఉంది, స్టీల్ కావాలి, ఐరన్ ఒక్క ముక్క కావాలి. చలో ఐరన్ ఏడో చూసా, దీంట్లోనే చూసా. తీసేసుకొని ఇంకా ఫ్లింట్ అయితే చేసేసి చలో విలేజ్ బై బ్లాస్ట్ కరు అని చేసేద్దాం గైస్ విలేజ్ని. అండ్ నాకైతే ఇప్పటికీ భలే కోపం వస్తుంది దానివల్ల. ఓకే చూద్దాం గైస్, అన్నీ టైం మనకు కూడా వస్తుంది కదా, అప్పుడు చెప్తాను చూడండి. క్రీపర్లను చంపిన క్రీపర్లకు పాపమే అనిపిది గైస్. అసలు ఎలా నేను చాలా కష్టపడ్డా, బాధ అనుకున్నా, ఇది అనుకున్నా. టైము బ్యాడ్ లక్ గైస్ మనకి. సారీ ఫర్ దట్ గైస్, నేనైతే కావాలని చేయలేదు. నా వెనక క్రీపర్ వస్తున్నా సౌండ్ కూడా లేదు. సో దట్స్ వై నేనైతే ఎలక్ట్రా వేసుకోలేదా. నేను చూడండి ఎలక్ట్రా వేసుకోకుండా దిప్పుని ఎగిరాస్తున్నా గాల్లోకి. ఈయడం ఎలక్ట్రా. ఎలక్ట్రా తీసుకోరా, ఎలక్ట్రా ఉందా? ఓకే మర్చిపోయానబ్బా, రీసెంట్. సారీ ఫర్ దట్. ఓకే చలో ఎలక్ట్రా వేసేసుకొని వెళ్ళిపోదాం. షీల్డ్ పెట్టుకోబోలేదులేండి, మీకు అడ్డు వస్తుంది షీల్డ్. ఓకేనా. సో అండ్ వాళ్ళ గురించి మీరు ఎంత బాధపడుతున్నారో కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే చాలా బాధపడుతున్నాను అబ్బా. వాళ్ళని హార్డ్ కోర్ ఎండ్ అయిపోయింది అనుకున్న ఒక్క సెకండ్ ప్రామిస్గా. ఇంకా చెంగు లోడ్ అవ్వదు అక్కడ. ఏమన్నా గోడలాగా ఉంటుంది అనుకున్నా, గోడ గీడ ఓయమ్మ సాయిరం. ఓకే అబ్బా, సేఫ్ కేస్. స్టార్టింగే ఇంత డేంజరస్ ఎంట్రీగా. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఒక ఇది పెట్టేద్దాం, TNTs. ఇక్కడ ఒకటి పెట్టేద్దాం, 1 అండ్ 2. చలో ఇంకా ప్రతి చోట TNTలు కామన్. 3 అండ్ 4. విలేజెస్ ఉంటే నేనేం చేయలేను, ఆ రోజు వాళ్ళు ఎక్కలేదు, అది నా తప్పు కాదు కదా. అండ్ 5, 6.
ఇంకా స్టాక్ మొత్తం ఎక్కడో ఒక చోట పెట్టేస్తే సరిపోద్ది. ఈరోజు దీపావళి గైస్. నాకు వచ్చే కోపానికి సంక్రాంతి చేసుకున్నా ఆశ్చర్యపోబలే మీరు, ఓకేనా. అండ్ మన పాత బేస్ గైస్, దీన్ని ఉంచుకుందాంలే. చచ్చిపోతాను ఈరోజు, అది అది కన్ఫర్మ్. ఇన్నిసార్లు సిగ్నల్ ఇచ్చిందంటే ఏదో జరుగుతుంది. సో ఓకే, ఇక్కడ దీన్ని బ్లాస్ట్ చేయకుండా చూద్దాం అది సేవ్ అయితే అయినట్టు, లేకపోతే అది కూడా బ్లాస్ట్ అయితే బ్లాస్ట్. అండ్ ఇక్కడ ఒకటి, అండ్ ఇక్కడ ఇక్కడ ఒకటి, ఇక్కడ 2 పెట్టేద్దాము ఎందుకంటే చాలా కష్టంగా ఉంది బ్లాస్ట్ అవ్వడానికి. యా, అండ్ నైట్ అవుతున్నట్టుంది, ఐ థింక్ సో. ఇక్కడ కూడా ఒక 2 కామన్గా పెట్టేద్దాం. అండ్ ఇంటి లోపల ఒకటి పెట్టేద్దాం గైస్, అంతే. నన్ను కోపం తెప్పిస్తున్నారు. అనవసరంగా బ్లాస్ట్ చేస్తున్నామా విలేజ్ని అనిపిస్తుంది, కానీ తప్పేమి లేదని కూడా అనిపిస్తుంది. సరదాగా సరదా, జస్ట్ ఫర్ ఫన్. హార్డ్ కోర్ సిరీస్ ఎండ్ కాకుండా ఉంటే చాలు. అండ్ నైట్ అవుతుంది, స్లీప్ చేయాలి లేకపోతే అస్సాం. ముందే హెల్త్ ఎక్కువ లేదు, ఫుల్ హెల్త్ లేదు మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెడ్ ఓపెన్ చేసి బెడ్ స్లీప్ వేసేద్దాం. స్లీప్ 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 స్లీప్. ఓకే అంతే కదా, ఇక్కడ ఒకటి పెడేద్దాం. అండ్ అంత లోపల టైం వేస్ట్ ఎందుకు చేయటము. ఇక్కడ ఒక 2 పెట్టేద్దాం, ఇక్కడ ఒకటి పెట్టేద్దాం. అండ్ దీని పక్కన ఒకటి, కిందికి వెళ్తే కింద ఒక 2-3 పెట్టేద్దాం. చలో ఇంకా వెళ్ళి స్లీప్ వేయడానికి ట్రై చేద్దాం. ఎస్, పొద్దున్న బ్లాస్ట్ అయితే చూస్తారు గైస్ మీరు. అండ్ ఇలాంటి బ్లాస్ట్లు మన ఛానల్లో ఇంకెన్నో రాబోతాయి. సో ఇప్పుడే మీరైతే ఈ వీడియోని లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇప్పుడే. అండ్ చలో ఇంకా అయిపోలేదు. అంతే కదా, ప్రతి ఇంటికి పెట్టేసినట్టే గుర్తు. ఒకసారి మళ్ళీ చూసేద్దాం, అక్కడక్కడ పెట్టుకుందాం. ఇంకా 31 ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఓయమ్మ ఓయమ్మ, సాయిరం కాదు, దీన్ని చూస్తే అస్సామని వేస్తాను గైస్. 3వ సిగ్నల్ 4వ సిగ్నల్ నాకు తెలిసి ఇది. దారాదా, వాడిని కొట్టకు, వాడిని ఎందుకు కొడతావు? వర్షం పడుతుంది, ఐ థింక్ సో. అంతేలేండి, ఇంకా బ్లాస్టింగ్కి కరెక్ట్గా ఉంటాయి. సో ఒక లైన్ వైజ్గా రానిద్దామా, పైన బ్లాస్ట్ చేద్దామా? ఇప్పుడు మీకు చెప్తా ఆగండి. లైక్ ఎక్కువ చెప్తా దీన్ని. ఎన్ని బ్లాస్ట్లు అంతే ఈరోజు, బ్లాస్ట్ల పండగే కదా. అండ్ ఫామ్కి ఏం కాదులేండి, పోతే పోనీ అని కొత్తది చేసి కొంచెం బొక్క. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇలా రాని అండి చెప్తా. అండ్ అయిపోయాయి, పెట్టేసి పరిగెత్తేద్దామా? ఓకే, రెడీగా ఉండాలి పరిగెత్తడానికైనా. లేకపోతే ఒక క్యాంప్ లాగా ఏమన్నా చేద్దామా అంటే పైకి ఎక్కి చూడడానికి. లేకపోతే ఈడకి వచ్చేస్తే ఇంక మనం సేఫ్. ఓకే అంతే చాలండి. మంట పెట్టేసి చల్ 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 చలో చలో. రే పరిగెత్తరా అయ్యా. అండ్ పెద్ద బ్లాస్ట్ ఏం కావటం లేదా? వర్షం ఆపేస్తాను ఆగండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎస్ గేస్, వర్షం అయితే ఆపేసాను. ఇప్పుడు బ్రీడింగ్ చేసుకుని ఏం లాభం రా తమ్ముడు, ఎక్కమన్నప్పుడు ఎక్కలేదు, అది మీ తప్పు. అండ్ ఇంకా కొన్ని TNTలు పెట్టేసాను. చల్ చల్ చల్. ఇంకేడంటే ఖచ్చితంగా చచ్చిపోదాం ఐ థింక్స్ ఇప్పుడు. ఓకే ఐ థింక్స్ ఇక్కడ పెట్టేసి విధ్వంసం స్టార్ట్ చేయాల్సింది అయితే. ఓకే 5 4 3 2 1. చల్ 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 చల్. ప్లీజ్ ఇప్పుడైనా సక్రమంగా రారా రే యార్.
ఓకే, నాకు ఎక్కడైతే ఒక ఐడియా వచ్చింది. విధ్వంసం కాదు, చదరంగం కాదు, రణరంగం లాగా నాకు కూడా ఒక ఐడియా వచ్చింది. ఒక్క నిమిషం ఆగండి. బ్లాక్స్ 15 ఉన్నాయి కదా. దీనికోసమే కొన్ని బ్లాక్స్ కూడా తెచ్చుకున్నా, ఎక్కడైనా తారుమారు వస్తే పెట్టుకుందామని. ఇక్కడ నుంచి ఇలా వస్తే చాలబ్బా. దీన్ని కూడా బ్రేక్ చేసి పెట్టేసుకొని పరిగెత్తేద్దాం. పరుగులు తీయండి పెంచలు. ఏడుంది, దొండి. ఓ మీకు ఇంకా కనపడకపోతే గేమ్ లాగ్ అయిపోయి క్రాష్ అయిపోద్ది. ఐ థింక్ సో. దిగోండి విధ్వంసం. చూసారా ఎంత అయిపోయిందో. పోయమ్మా, మరి ఇంత అవుతుంది అస్సలు. ఎక్స్పర్ట్ 0.05% ఎక్స్పర్ట్. అది చూడండి, లావా చూడండి, ఇల్లు చూడండి. థ్రిల్ గైస్, మజా అయ్యేగా. అండ్ ఇక్కడ నుంచి ఎండ్కి దారి కూడా ఉంటుంది కదా, మరి అదేలా. ఇక్కడ ఉంది దారి ఎండ్కి డైరెక్ట్. అండ్ నేను దీన్ని ఉంచుతా, కానీ నేను ఒకటి చేయాలనుకుంటున్నా. ఈ కొంచెం ఎందుకు మిగిలిచ్చారు? జస్ట్ అడుగుతున్నా. ఓకే, చల్ వెనక్కి మళ్ళీ కొంచెం బ్లాస్ట్ అయిందబ్బా. అండ్ ఇది మన పాతిల్లు, దీన్ని ఉంచేద్దాం. తగలెట్టేద్దాం. మిగిలింది. ఇక్కడ కూడా TNTలు ఉన్నాయా? అయితే నువ్వెందుకు కొన్నావు ఇంకా? బ్లాస్ట్. చల్ దూరం వెళ్ళిపో. ఓకే, ఇక్కడ ఇంకా TNTలు చాలా ఉన్నాయి అబ్బా. ఏం బ్లాస్ట్ అవ్వాల టయానికి. ఏంటి క్రీపర్? ఓకే, చచ్చిపోతా నేను. ఎక్కడ కూడా TNTలు ఉన్నాయి, ఇవేం బ్లాస్ట్ కావు. ఓకే రా, చెప్తా నాతో రా. చచ్చిపోతావురా నా కొడుకు. అండ్ గేమ్ చాలా లాగ్ అయిపోతుంది, చచ్చిపోద్ది ఖచ్చితంగా గేమ్. ఇంకా బ్లాస్ట్లు కానీ ఎక్కువ చేస్తూ ఉంటే. అండ్ చూసారు కదా గైజ్, విలేజ్ అయితే అస్సలు నామ రూపాలు లేకుండా జరిగిపోయింది ఇది. గేమ్ చాలా లాగ్, క్రాష్ అయిపోద్దబ్బా గేమ్ నాకు తెలిసి. ఫోన్ అయినా పోద్ది, గేమ్ అయినా పోద్ది ఈరోజు. అండ్ ఒక్కసారి పైకి ఎక్కి వ్యూ అయితే చూద్దాం విలేజ్ది. నామరూపాలు ఉన్నాయి కానీ ఏంటి ఇది అంటారు కదా. ఓకే, ఇదేంటిది? ఓకే, ఒక్క నిమిషం పైకి ఎక్కి లాస్ట్లోకి మీకు చూపిస్తా. షేక్ అండ్ షాక్ అయిపోతారు. ఎస్, ఇది ఆడ విలేజ్ రా బాబు. అవి ఎందుకు మిగిలి ఉన్నాయంటే ఉండాలి, ఉంటే. అండ్ అవి కూడా కొంచెం బ్లాస్ట్ అయిపోయాయి చూడండి. బట్ సూపర్ ఎంజాయ్ గైజ్, మామూలుగా అయితే ఎంజాయ్ చేయలేదు. అండ్ మీరు ఎలా ఎంజాయ్ చేశారో అంతగా ఎంజాయ్ చేయలేదులేండి, చూపిలా నేనే. ఎందుకు గైజ్ పిల్లలు భయపడతారు. సో ఇది గైజ్ వాళ్ళ వీడియో. బాయ్ ఐ విల్ సీ నెక్స్ట్ వన్. ఐ థింక్ సో మళ్ళీ ఒకవేళ వాళ్ళు కానీ దొరికితే జాంబీ లాంటి వాళ్ళు, నేనైతే ఖచ్చితంగా వాళ్ళని చాలా సెక్యూర్ ప్లేస్లో అయితే ఉంచుతాను. ఓకేనా? సో బై గైస్, ఐ విల్ సీ నెక్స్ట్ వన్. జై హింద్, జై షో, టాటా, గుడ్ బై. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బై గైస్.